నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 40కి స్వాగతం, సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఎన్‌వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది, ప్రాక్టీస్ సెట్స్ అని. అక్కడ నుంచి కూడా మీరు 39 వరకు అన్నీ కూడా అన్ని ఫ్రీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హిందీ క్లాస్ అన్ని కూడా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలామంది రిక్వెస్ట్ చేయడంతో తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా. అలాగే మీకు కూడా మరి మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ ఏమైనా కామెంట్స్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను దానికి రిప్లై ఇస్తూ ఆ విధంగా ఈ క్లాస్‌ని కూడా ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మనకు 14th మే నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అయితే చాలా మందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. సార్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయా లేదా అన్నట్టు. ఇప్పుడు ఏదో పాకిస్తాన్, ఇండియా వార్ లాగా నడుస్తుంది కదా! సో దానికి సంబంధించి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కొన్ని కామెంట్స్ కూడా వస్తా ఉన్నాయి. సో దానికి సంబంధించి మనకు ఏదైనా కూడా అఫీషియల్ వెబ్‌సైట్‌లో వెళ్లి మనం చెక్ చేయడమే. సో ఆల్రెడీ మనకు సిటీ ఇంటిమేషన్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి సో ఇంకేమైనా అన్ని సర్ది మణిగితే గనక, అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నట్లయితే గనక ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఏది ఏమైనప్పటికీ మనం ఏది కూడా ఖచ్చితంగా చెప్పలేము. వితౌట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్‌తో మనం ఏం చెప్పలేం కాబట్టి నేను అందరికీ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్ అలా చెక్ చేస్తూ ఉండండి. మీ ఎగ్జామ్‌కి సంబంధించి ఒక 2 డేస్ ముందర మీరు వెబ్‌సైట్‌లో వెళ్లి మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అయితే ఇక్కడ ఈ ప్రిపరేషన్‌లో భాగంగా ఈరోజు కొన్ని ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నాసిక్ కి వ్యంజన్ నహీ హై. నాసిక్ కి వ్యంజన్ నహీ హై. నాసిక్ కి వ్యంజన్ అంటే ముక్కు ద్వారా. ఇక్కడ నాసిక్ అని ఉంది కదా! సో ఈ నాసిక్ అంటే నాక్ అన్నట్టు మీరు చూసుకున్నట్లయితే ఇది మనకి ముక్కు అని చెప్పేసి వస్తుంది. ఓకే. సో ముక్కు ద్వారా ఏదైతే ఉచ్చరించబడతాయో ఒక్క నిమిషం. సో ఈ నాసిక్కి అంటే ఇక్కడ నాక్ అనేటువంటిది ఉంటుంది. నాక్ అంటే మరి ముక్కు. ఓకేనా. సో నాకంటే మరి ముక్కు కాబట్టి సో ముక్కు ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ ఏమున్నాయి, వ్యంజన్ కాన్సనెంట్ ఎంతున్నాయి అంటే నహీ హే అన్నాడు. నహీ హే అంటే కానిది. అంటే ఇక్కడ ముక్కు ద్వారా ఉచ్చరించినటువంటి 3 కాన్సనెంట్స్ ఉంటే ఒకటి మాత్రం కాదు. అదేందని మీరు కామెంట్ చేయమంటున్నారు. దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఝ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఇదంతా కూడా నాసిక్ వ్యంజనే అవుతుంది. ఇదంతా కూడా ముక్కు ద్వారానే మనం ఉచ్చరిస్తాం. అయితే ఈ ఝ అనేటువంటిది ఏంటి సార్ అంటే గనక తాలు అంటారు. తాలు అంటారు. అంటే ఏదైతే మన యొక్క నాలుక అనేటువంటిది పై భాగంలో దంతాల వెనక ఉన్నటువంటి భాగం దగ్గర ఉన్నటువంటి వెళ్లి అక్కడ టచ్ అవుతుంది కాబట్టి మీరు ఉచ్చరించడం వల్ల దానికి సంబంధించి ఇక్కడ ఇది అవుతుంది. సో మనకి ఇది ఆప్షన్ ఇక్కడ డి ఈజ్ ద మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ రెండవ ప్రశ్న చూద్దాం. वर्णों को क्रमपूर्वक अलग करना అంటే ఈ అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటిని విడదీయడం అనమాట. సో విడదీసేదాన్ని ఏమంటారు? వర్ణ విచ్ఛేద్ అంటారా? వర్ణ క్రమ్ అంటారా? వ్యంజన్ క్రమ్ అంటారా? లేకుంటే కోయి నహి. ఇప్పుడు సపోజ్ చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. క, మ, ల. ఓకేనా. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక్కొక్కటి విడదీయాలి. క, మ, ల. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి విడదీస్తే క, అ ప్లస్ మ, ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఆ. సో ఇలా విడదీస్తే దాన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇదంతటి కూడా మనకి ఏమవుతుందంటే వర్ణ విచ్ఛేద్ అని అంటాం. ఓకేనా. వర్ణ విచ్ఛేద్ అని అంటాం. చూడండి ఇప్పుడు మనం కాని విడదీసాం కదా! ఇలాగా ఇచ్చేసినట్టయితే మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి. రోజా హాత్ సే రోటీ సేక్తీ హై మే కౌన్ సా కారక్ హై. అంటే రోజా అనే అమ్మాయి మరి చేత్తో రొట్టెలు కాలుతుంది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో రోటీ అన్న ఇక్కడ చపాతీ అని వస్తుంది. మన భాషలో రొట్టె అని కూడా వస్తుంది. సేక్తి అంటే కాల్చడం అనమాట. అంటే పెనం మీద వేసినప్పుడు ఇట్లా అంటారు కదా! సో దాంతో చేత్తో చేయడం అనమాట అది. చేత్తో ఒత్తడం లాగా చేస్తారు కదా! కొంతమందికి హాబిట్ కూడా ఉండి ఉంటుంది. అలా అలవాటు అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి చేత్తో చేస్తేనే అదొక సాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది కాబట్టి సో చూసినట్లయితే మరి ఇక్కడ గీత అని ఉంది. సో ఆటోమేటిక్‌గా మనకి ఎలిమినేషన్ అవుతుంది. ఎలిమినేషన్ మెథడ్ కూడా మీరు యూజ్ చేసేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ రోటీ అంటే ఇక్కడ రొట్టెనా కాదు. ఇది యాక్చువల్‌గా మనకి ఏమైతే ఇంతకుముందు ఈ కొంచెం కాన్సెప్ట్ క్లియర్‌గా ఉందా లేదని తెలుసుకోవడానికి ఇలా ప్రాక్టీస్ క్వెషన్ కూడా వచ్చే అవకాశం అయితే చేసినట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి క్వెషన్స్ ఇప్పుడు మామూలుగా డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చేసి చేయమంటే చాలా చేసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు కారక్ అంటే మనకు గుర్తొచ్చేది 8. 8లో చాలామంది కూడా గుర్తుపెట్టుకుంటారు ఈజీగా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆ పేర్లు ఇవ్వకుండా సెంటెన్స్‌లో ఎక్కడ కారక్ ఉందని చెప్పేసి మీకు అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ సి హాత్ సే, ఆప్షన్ డి సేక్తి అని ఉంది. ఓకేనా. సేక్తి అనేటువంటిది ఏంటి? క్రియ అనమాట. ఏంటిది? ఒత్తడం లేదంటే కాల్చడం అన్నట్టు వస్తుంది. గీత అనేటువంటిది పేరు అంటే నౌన్ వస్తుంది. రోటీ అనేటువంటిది ఇదొక కర్మ్ అంటే
ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ హాత్ సే ఇదంటే కూడా ఒక టూల్ అనమాట హాత్ సే. సో, మనకి ఈ కారక్‌లో ఒక హాత్ సే అనేటువంటిది ఒకటి ఉందనమాట. ఓకేనా? మనకి కారక్‌లో ఒకటుంది హాత్ సే. అంటే ఇప్పుడు జస్ట్ మనం సే తీసుకున్నట్లయితే గనక 2 ఉంటాయనమాట. 2 ఉంటాయి. ఒకటి కర్మ్ వస్తుంది. ఒకటి కరణ్, రెండవది అపాదాన్ అని వస్తుంది. ఓకే. రెండవది అపాదాన్ అని వస్తుంది కారక్‌లో. సో, ఈ కరణ్ అంటే ఏందంటే టూల్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ద్వారా, చేత్తో ద్వారా నొక్కుతుంది. మరి అపాదాన్ అంటే అలగావ్ సెపరేట్. ఓకేనా? సో, విడిపోవడం అనేది వస్తుంది ఇక్కడ. విడిపోవడం. ఇక్కడ మాత్రం సాధనం. ఓకే. ఇలాగ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకని ఇక్కడ ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. మరి ఇందులో ఏది ఉంది సార్? మరి ఇక్కడ హాత్ సి అనట్లయితే గనక ఇక్కడ ఒకవేళ వాడు ఇచ్చింటే గనక ఇది ఇచ్చింటే గనక మనకి ఆప్షన్ ఇది ద రైట్ ఆన్సర్ అవుతుంది. అనేటువంటిది కరణ కారక అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 4వ ప్రశ్న చూడండి. వ్యక్తివాచక సంజ్ఞా శబ్ద కౌన్ సా హై? మనకు సంజ్ఞ అనేటువంటిది నౌన్ అని చెప్పుకున్నాం. నౌన్ 3 రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నాం. అలాగే 5 రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యక్తివాచకు, జాతివాచకు, తర్వాత మనకు భావవాచక అనేటువంటి 3 ఉంటాయి. అందులో మరి జాతివాచకులు ఇంకా 2 కలిపి ఉంటాయి కాబట్టి సమూహవాచకు, ద్రవ్యవాచకాలు ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి పేడ, సూర్య, గావ, కడువన. సో, ఒక్కొక్కటి ఉందనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గావ అంటే ఒక పల్లెటూరు. ఓకే. పల్లెటూరు. ఇక్కడ ఏదనేది ఒక పల్లెటూరు స్పెసిఫిక్‌గా ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ కడవ అంటే చేదు. కడవ అంటే చేదు. ఓకేనా? మరి నెక్స్ట్ ఇక్కడ సూర్య అంటే సూర్యుడు. ఓకే. సో, నెక్స్ట్ మరి ఇక్కడ పేడ్ అంటే చెట్టు. ఏ చెట్టు అని ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆమ్ కా పేడ్ అని ఇచ్చిన కాబట్టి కరెక్ట్ తెలిసింది. ఒక పర్టికులర్ చెట్టు పేరు చెప్తున్నది ఇదే మనకు అవుతుందని. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సూర్య అనేటువంటిది మనకు ఒక్కటే ఉంటారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 5వ ప్రశ్న. ప్రాణికి ఆధార్ పర్ వ్యంజన్ కితనే ప్రకార్ హై? ఇక్కడ కీట్ అని ఉంది. ఇక్కడ కితనే అని ఉండాలి. కితనే అంటే ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఈ కాన్సనెంట్స్ అనేటువంటిది ప్రాణ్ అంటే ఇక్కడ ఏంటంటే శ్వాస అనమాట. మనం శ్వాస ఆధారంగా చూసుకున్నట్లయితే మనకుంటాయి కదా అచ్చులు, హల్లులు. ఒక కాలం పాటు, 2 కాలం పాటు, లేదా ఒక చిటికి కాలంలో ఉచ్చరించేటువంటి అచ్చులు, ఒక 2 చిటికల కాలంలో ఉచ్చరించినటువంటి హల్లు అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి 2, 3, 4, 5 అని ఉంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో టైప్ అయింది. ఇక్కడ దో అని ఉండాలి ఇలాగా. నెక్స్ట్ తీన్ అని ఉండాలి. దో అంటే 2, తీన్ అంటే 3, 4 అంటే 4, 5 అంటే 5. సో, మరి ఎన్ని రకాలు అంటే గనక మనకి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దో అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఏంటి సార్ ఆ 2 అంటే మరి అల్పప్రాణ్, అలాగే ఇంకొకటి మహాప్రాణ్. అల్పప్రాణ్ అలాగే మహాప్రాణ్. సో, మరి ఏంటేంటి సార్ అల్పప్రాణ్, మహాప్రాణ్ అంటే ఇప్పుడు చూడండి క, ఖ, గ, ఘ, అంగ్. ఓకే. సో, ఇలా ఉంటుందన్నమాట. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఇది, ఇది, ఈ 3 కలిపితే మనకి ఏమవుతుందంటే అల్పప్రాణ్ అవుతుంది. ఓకే. అల్పప్రాణ్ అంటే ఒక కాలం అనమాట. ఇది కలుపుకుంటే మహాప్రాణ్. ఓకే. ఇలాగ మనం గాలి ఆధారంగా అయితే వస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 6వ ప్రశ్న చూడండి. కౌన్ సా అశుద్ధ వాక్య హై? ఇన్‌కరెక్ట్ సెంటెన్స్ ఏంది కింది వాటిలో అడుగుతున్నారు. మేరా యహా కోయి కామ్ నహీ హై. ఆప్షన్ బి తుమ్హే హమ్ అభి నహీ సమझा सकूंगी. సి ఇస్సే ఉస్సే బోల్‌కర్ मैं थक गया. ఆప్షన్ డి ఉస్కే బాద్ మేరా కామ్ కర్ దీజియే. అది చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసినట్లయితే మేరా యహా కోయి కామ్ నహీ అంటే నా దగ్గర ఇక్కడ ఏం పని లేదు అని చెప్పేసి అడుగుతుంది. రెండోది చూసినట్లయితే తుమే హమ్ అభి నహీ సమझा सकूंगी. తుమే ఇప్పుడు సకూంగి అంటే మే అని ఉండాలి. ఓకేనా? మే అని ఉండాలి. మే అంటే ఇక్కడ ఏమీ లేదు. తుమ్మే అని ఉంది. పోనీ ఇక్కడ హమ్ ఉంది కదా! సో, ఇక్కడ ఇది రాంగ్. సో, మనకి ఇది కాదు. సో, ఇది రాంగ్. ఇది రైట్. మిగతాది చూద్దాం. నెక్స్ట్ ఉస్సే బోల్ కర్ మే థక్ గయా. అతనితో చెప్పి నేను చాలా అలసిపోయాను. ఇది కూడా రైటే ఉందండి. ఓకేనా? ఉస్కే బాద్ మేరా కామ్ కర్ దీజియే. ఇది కూడా రైట్ ఉండండి. సో, ఆయన తర్వాత నా పని చేసి పెట్టండి అని చెప్పేసి ఇక్కడ ఏమన్నారు అశుద్ధ వాక్యం హై అన్నాడు కాబట్టి మనకి ఆప్షన్ బిలో ఇన్‌కరెక్ట్ సెంటెన్స్ ఉంది కాబట్టి మనకి ఇది రైట్ అవుతుంది. ఓకేనా? యెస్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 7వ ప్రశ్న శుద్ధ వాక్య కౌన్ సా హై? ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది అంటే 3 రాంగ్ ఉన్నాయి. ఒకటి రైట్ ఉందన్నమాట ఇక్కడ. క్యా దీవార్ బహుత్ ఊంచీ హై? క్యా దీవాల్ బహుత్ ఊంచీ హై? క్యా దీవార్ బహుత్ ఊంచీ హై?
క్యా దివాల్ బహుత్ ఊంచీ హై. అంటే ఇక్కడ అన్నిటికీ కూడా ఒకటే అర్థమైంది. ఏమి ఈ గోడ చాలా పెద్దగా ఉందా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్, ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్‌తోని మనకిక్కడ చేంజ్ అనేది ఉందనమాట. అయితే ఇక్కడ కరెక్ట్‌గా వచ్చినట్లయితే ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్యా దీవార్ బహుత్ ఊంచీ హై. ది అనేటువంటిది ఉండాలి. దీవాల్ అని కాదు, ది అనేటువంటిది ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి 8వది. నిమ్న మే సే కౌన్ సా అల్పప్రాణ వ్యంజన్ హై. ఇప్పుడే చెప్పుకున్నాం కదా! సో, దాన్ని బట్టి మీరు ఈజీగా అయితే చేయొచ్చు. మీకు ఇక్కడ డానిచ్చారు, భానిచ్చారు, ఖానిచ్చారు, నానిచ్చారు. సో, ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే 1, 3, 5 మనకేమవుతాయి? అల్పప్రాణ్ అనమాట. వర్గ్‌లో ఉన్నటువంటిది 1, 3, 5 అల్పప్రాణ్ అవుతుంది. నెక్స్ట్ 2, 4 ఇదేమవుతుందంటే మహాప్రాణ్ అవుతుంది. ఓకే, మహాప్రాణ్ అవుతుందన్నమాట. ఇలాగ మనం చేయాలి ఈజీగా. ఓకే. నెక్స్ట్ 9 చూసినట్లయితే జిస్ కవిత యా కావ్య మే మాత్ర, वर्ण, गण, यति, लय आदि का विचार करके शब्द योजना की जाती है, उसे क्या कहते हैं. అంటే చూడండి, ఎక్కడైతే ఇది కవితలో, ఒక కవితలో దాని యొక్క మరి మాత్రలు అంటే ఇక్కడ లెటర్స్ అనమాట, అక్షరాలు. అలాగే వర్డ్ అన్న కూడా అదే. నెక్స్ట్ ఇక్కడ గణనలు చేస్తాం కదా! సో, యగణ, మగణ, బగణ, జగణ, జగణ అని చెప్పేసి అలాగా యతి అనేటువంటిది ఎక్కడ ఎన్నో ప్లేస్‌లో యతి ఉండాలి, విరామం ఉండాలని చెప్పేసి, లయ అంటే అది రాగయుక్తంగా ఎట్లా ఉండాలని చెప్పేసి ఇలాంటి మొదలగువన్నీ కూడా మనం ఇది చేసి ఒక శబ్దం అంటే ఒక కరెక్ట్‌గా స్ట్రక్చర్ చేస్తామన్నమాట. దాన్ని ఏమంటారు అని అంటున్నారు. అలంకార్ చంద్ రస్ కోయి నహి అంటే ఇక్కడ ఇది అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు చిన్నప్పుడు 10థ్‌లో అలాగా అంతకుముందు కూడా మీరు ఈ చంద్ అనేటువంటివి చేస్తుంటారు కాబట్టి ఓకేనా. సో, అలాగే హిందీలో కూడా చంద్ అనేటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఇదే జస్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి 10వది అనురక్త్ శబ్ద్ కా విలోమ్ హై. अनुरक्त शब्द का विलोम है. ऑप्शन ए अनुरक्ति, ऑप्शन बी విరక్త్, ఆప్షన్ సి అనర్థ్, ఆప్షన్ డి విరక్తి అని చెప్పేసి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఇక్కడ హిందీలో మనం రాస్తుండాలి. అనురక్త్ అని పడింది. ఇక్కడ అనురక్త్ అండి. ఓకే. సో, అనురక్త్ అని ఇలా ఉండాలి. అనురక్త్ అంటే ఈజీగా మీరు గుర్తొచ్చు. ఇది కాదు, మరి ఇది కూడా కాదు. సారీ, ఇది రైట్ అండి. ఇది రైట్. నెక్స్ట్ ఇక్కడ అనురక్తి కాదు, విరక్తి కాదు. ఒకవేళ అనురక్తి ఇచ్చింటే విరక్తి అవుతుండే, కానీ ఇక్కడ మనకి అనురక్తి ఇచ్చారు కాబట్టి మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. విరక్త్ అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. సో, నెక్స్ట్ ఈరోజు మనం ఇక్కడ 10 క్వశ్చన్లు తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీకు సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎన్ని మార్కులు వచ్చినప్పుడు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్‌లో కేవలం సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.